న్యూస్ చూస్తున్నారు. ఆడు ట్రంపురా బుజ్జే వచ్చిన దగ్గర నుంచి ఆడుతూనే ఉన్నాడు. వచ్చే 6 నెలలు కూడా కాలే, వచ్చే 6 నెలలు కూడా ఇంకా పూర్తి కాలే. ఆట అంటే ఏంటో చూపిస్తున్నాడు, అధ్యక్షుడిగా తన గేమ్ అంటే ఏంటో చూపిస్తున్నాడు. మరి ముఖ్యంగా ఇప్పుడు స్టూడెంట్స్కి సంబంధించి ఒక బిగ్గెస్ట్ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. విద్యార్థి వీసాదారులకు, స్టూడెంట్ వీసాదారులకు బిగ్ షాక్ ఇస్తున్నాడు ట్రంప్. విద్యార్థి వీసాలకు కూడా టైం లిమిట్ విధించేశాడు. ప్రస్తుతం F1 వీసాలపై అమెరికాలో విదేశీ విద్యార్థులు ఉంటున్నారు, చదువుకుంటున్నారు. అయితే చదివినంత కాలమే యుఎస్లో ఉండే వెసులుబాటు ఉంది. ఇప్పుడు ఫ్లెక్సిబుల్ స్టూడెంట్ వీసాలో మార్పులకు సిద్ధమవుతున్నాడు ట్రంప్ నిర్ణయంపై ఇప్పుడు స్టూడెంట్స్లో ఆందోళన నెలకొంది. భారతీయ విద్యార్థులపై అధిక ప్రభావం పడే అవకాశం ఉంది. ప్రస్తుతం 3.3 లక్షల మంది విద్యార్థులు అమెరికాలో ఇండియన్ స్టూడెంట్స్ ఉన్నారంటే అర్థం చేసుకోవచ్చు. ఈ క్రమంలో ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయం ఎటువంటి ప్రభావాన్ని చూపించబోతోంది అనేది ప్రస్తుతం తీవ్ర చర్చాంశంగా మారిందంటే అర్థం చేసుకోవచ్చు. దాంతోపాటు జరుగుతున్న పరిణామాలకు సంబంధించి అనేక అంశాలు ప్రభావితం చేస్తున్నాయి. ఒకసారి ఆ స్టోరీకి సంబంధించి నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. ప్రస్తుతం F1 వీసాలపై ఉంటున్న విద్యార్థుల్లో ఎటువంటి ఆందోళన ఉంది, అసలు J1 వీసాలు అంటే ఏంటి, ఎక్స్చేంజ్ విజిటర్స్ వీసాస్ ఏంటి, డ్యూరేషన్ ఆఫ్ స్టేటస్ అంటే ఏంటి, దాంతోపాటు ఇప్పుడు జరుగుతున్న ఈ ప్రోగ్రామ్కి సంబంధించి ఫ్లెక్సిబుల్ స్టూడెంట్ వీసా సిస్టంలో మార్పులు తీసుకొస్తున్న పరిస్థితి ఏంటి, డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ ఏ విధంగా సిద్ధమవుతోంది, దీంతోపాటు పరిమిత కాల నివాస అనుమతి అనే అంశానికి సంబంధించి వీటితో వీసాలను మంజూరు చేయాలనే ప్రతిపాదన తెర మీదకు తీసుకొస్తున్న పరిస్థితి ఉంది. ఇవన్నీ చాలా కన్ఫ్యూషన్స్ అనిపిస్తున్నాయి కదా. అఫ్కోర్స్ నాకు చెప్తున్న క్రమంలో నాకే చాలా కన్ఫ్యూషన్గా అనిపిస్తోంది. ఈ నేపథ్యంలో అసలు ఎటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది ట్రంప్, ఇప్పుడు ఎటువంటి డెవలప్మెంట్ చోటు చేసుకునే అవకాశం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు గెస్ట్ కూడా జాయిన్ అవుతున్నారు. గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ ఫౌండర్ చైర్మన్ విశ్వేశ్వర్ రెడ్డి కలవల, సాధారణంగా విశ్వ అంటుంటాం ఆయన్ని. విశ్వ గారి దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. నాతో పాటు ఈ డిబేట్లో జాయిన్ అవుతున్నారు విశ్వ గారు. ఒకసారి విశ్వ గారి దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. విశ్వ గారు, గుడ్ ఈవినింగ్ అండి. మీకు గుడ్ మార్నింగ్ అక్కడ. గుడ్ మార్నింగ్ అండ్ గుడ్ ఈవినింగ్ ఫర్ యూ. కానీ అది యాదృచ్ఛికం ఏమో, మనం మాట్లాడుకున్న ప్రతి సందర్భంలోనూ గుడ్ అనే మాట మన కాన్వర్సేషన్లో కనిపిస్తోంది. కానీ ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాల్లో ఆ గుడ్ అనే మాట ఎక్కడ మనకి కనిపించట్లేదు. ప్రస్తుతం తీసుకున్న నిర్ణయం కూడా అలాగే చూడాలా అండి? అంటే యాక్చువల్గా మన విద్యార్థులకు, అంటే మీకు స్పెసిఫిక్ గా ఈ పర్టికులర్ సబ్జెక్ట్ మీద ఏంటంటే ట్రంప్ ఫస్ట్ అడ్మినిస్ట్రేషన్ అంటే ఫస్ట్ టర్మ్ లో అంటే 1.0లోనే సో ఈ డ్యూరేషన్ ఆఫ్ స్టేటస్ మీద ఆయన ఒక నిర్ణయం తీసుకున్నారు. కానీ అప్పటికంటే ఇప్పుడు ఇంప్లిమెంటేషన్ లో ఇప్పుడు ఎక్కువ యాక్టివ్ ఉన్నారు. సో టిపికల్ గా మన F1 స్టూడెంట్స్ ఇండియా నుంచి అమెరికా వచ్చేటప్పుడు ఏం చేస్తారంటే 2 ఏళ్ల కాల పరిమితితోని మాస్టర్స్ అని, దాని తర్వాత ఒక 12 నెలలు స్టెమ్ అని, దాని తర్వాత ఇంకొక 24 నెలలు ఎక్స్టెన్షన్ అంటే స్టెమ్ ఓపీటీ అని ఇస్తారు మనకి. రెగ్యులర్ ఓపీటీ తర్వాత స్టెమ్ ఓపీటీ. ఓకే, అంటే 12 మంత్స్ అంటే స్టెమ్ వాళ్ళకి ఒక 36 మంత్స్ మనకి ఓపీటీ టైం, ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ టైం లాగా పెట్టి మొత్తం 5 years వీసా ఇస్తారు. అంటే ఒక స్టూడెంట్ హైదరాబాద్ కాన్సులేట్కి వెళ్ళి నేను చదువుకోవడానికి, పై చదువులు చదువుకోవడానికి అమెరికా రావాలనుకుంటే వాళ్ళకి ఇచ్చే వీసా కాల పరిమితి ఏంటంటే 5 years అటు ఇటుగా. సో ఇప్పుడు ఆ డ్యూరేషన్ ఏదైతే ఎడ్యుకేషన్ పీరియడ్ అంటే టిపికల్ గా ఎడ్యుకేషన్ పీరియడ్ ఏంటి 2 years, కానీ ఇంకా అనదర్ 3 years కూడా ఈ ఓపీటీ స్టెమ్ ఓపీటీ అంటే 12 months ప్లస్ 24 months, ఆ 36 months కూడా వీసా వ్యాలిడిటీ ఉంటుంది. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే ఈ డ్యూరేషన్ ఆ 36 months లో కూడా వాళ్ళ కంట్రీ బయటకు వెళ్ళి లోపలికి రావడానికి వీసా అవసరం ఉండదు. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళకి 5 years వీసా ఉండడం వల్ల వాళ్ళు ఇన్ అండ్ అవుట్ ఆఫ్ ద కంట్రీ పోయి రావడానికి ఇబ్బందులు ఉండకపోయింది. కానీ ఇప్పుడు ఏదైతే కొత్త ప్రోగ్రామ్ వాళ్ళు తీసుకొస్తున్నారో దీనివల్ల ఏంటి అంటే ఒకవేళ ఇది డ్యూరేషన్ ఓన్లీ 24 monthsకి అవుతే ఈవెన్ ఓపీటీ స్టెమ్ ఓపీటీ టైంలో కూడా వాళ్ళ కంట్రీ బయటికి దాటితే తప్పకుండా వాళ్ళు మళ్ళీ వీసా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంచేది ఏం చేస్తారంటే ఆ టైంలో వాళ్ళు లిమిట్ చేస్తారంటే కంట్రీ దాటకుండా ఇక్కడే ఉండి కంటిన్యూగా ఎంప్లాయ్మెంట్ ఉండాలనే ఉద్దేశంతో వాళ్ళకి ఆలోచన విధానం ఉంది. ఇవాళ ఏంటి అంటే F1 వీసా కానివ్వండి, మీరు అన్నట్టు ఆ J1 వీసా కానివ్వండి, ఈ 2 వీసా టైప్స్ లో మన వాళ్ళు చాలా మంది వస్తారు. J1 లో చాలా మంది రీసెర్చ్ కానివ్వండి, ఇంటర్న్షిప్స్ కానివ్వండి, ఆ మెడికల్ ఏరియాలో కానివ్వండి ఎక్కువ మంది మన వాళ్ళు డాక్టర్స్ రూపకంగా వస్తారు ఇక్కడ, తర్వాత ప్రొఫెసర్స్ గా వస్తుంటారు, తర్వాత పోస్ట్ డాక్ ఫెలోషిప్ రూపకంగా వస్తుంటారు. అంటే ఈ ఏరియాలో వచ్చిన వాళ్ళు ఎక్కువ ఆ ఏరియాలో ఉంటారు. అదే విధంగా మనకి మన F1 వీసా గురించి అయితే మనకి చెప్పనవి కాదు, మన వాళ్ళు చాలా మంది తెలుగు రాష్ట్రాల నుంచి మళ్ళీ ఇక్కడ అనదర్ తెలుగు రాష్ట్రాన్ని తయారు చేస్తున్నారు. అంటే ఆ రేంజ్ లో ఇక్కడికి తెలుగు వాళ్ళ పాపులేషన్ వస్తున్నారు. ఇన్ దట్ లైన్ లో మనం చెప్పడానికి ఏంటంటే ఇప్పుడు ఈ
ట్రంప్ 2.0లో తప్పకుండా దీని మీద వాళ్ళొక సీరియస్ యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది. అందులో భాగంగానే వాళ్ళు అంటే ఇక్కడ ఏదైనా ఒక కొత్త లా తీసుకొస్తే వాళ్ళు ఏం చేస్తారంటే ప్రొసీజరల్గా వెళ్తారు. అంటే ఇది పబ్లిక్ రివ్యూ ఉంటుంది, దాని తర్వాత అప్రూవల్ ఉంటుంది, దాని తర్వాత ఏమైనా ఒపీనియన్స్ అంటే మనం పబ్లిక్ చేశాక ఏమైనా కన్సర్న్స్ ఉన్నాయా, వాళ్ళకి ఏదైనా దీని మీద అలిగేషన్స్ ఉన్నాయా, ఇష్యూస్ ఉన్నాయా, వాటి మీద అడ్రస్ చేయడానికి కోసం ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది. సో అందులో ఏమి రాలేదని అనుకున్నా కూడా, తక్కువ ఉన్నా కూడా వాళ్ళు ఏం చేస్తారంటే దాన్ని రిజిస్టర్డ్ పబ్లికేషన్ రిజిస్టర్లోకి వెళ్ళి మళ్ళీ వాళ్ళు లా చేస్తారు. సో అది కాకుండా ట్రంప్ ఏం చేస్తున్నారు, మెజారిటీ ఈవెంట్స్ లో ఈ ఇమిగ్రేషన్ లాలో ఏం చేస్తారంటే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ రూపకంగా తీసుకొస్తున్నారు. ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ తీసుకొచ్చి ఏంటంటే ఇమ్మీడియట్ గా ఇంప్లిమెంటేషన్ చేసుకునే కార్యక్రమంలో జస్ట్ ఒక అంటే టైం ఇవ్వకుండా, అంటే దెర్ ఇస్ స్టిపులేటెడ్ రిజర్వ్ టైం, మనం ఏదైతే నోటీస్ టైం, ఇట్లా రిజర్వ్ టైం కానీ నోటీస్ టైం ఉండడం వల్ల ఏంటంటే దానికి తగ్గట్టు మనం మౌల్డ్ కావడానికి ఆస్కారం ఉంటుంది. వేరే మనం టైం ఇవ్వకపోవడం వల్ల వీళ్ళకి ఇబ్బంది ఎదుర్కొంటుంది. ఇవాళ ఒక 3 లక్షల మంది స్టూడెంట్స్ మన వాళ్ళు ఇక్కడ అమెరికాలో ఉన్నారు అనుకుందాం అనుకోండి. అందులో వాళ్ళందరికీ ఇంపాక్ట్ ఎలా ఉంటుంది, వాళ్ళు ఏ స్టేటస్ లో ఉన్నారు అంటే F1 వీసాలో స్టడీ పీరియడ్ లో ఉన్నారా, ఫస్ట్ ఓపీటీలో ఉన్నారా, స్టెమ్ ఓపీటీలో ఉన్నారా, సెకండ్ ఓపీటీలో ఉన్నారా, దాన్ని బట్టి వాళ్ళ కన్సర్న్ ఉంటుంది. సో ఇప్పటివరకు ఇచ్చిన వీసాల మీద ఇష్యూ ఏం లేదు, కానీ ఫ్యూచర్ ఇచ్చే వీసాలలో వాళ్ళ డ్యూరేషన్ తగ్గించుకునే ఆస్కారం ఉంటుంది. అంటే ఒక్కసారి, ఎందుకంటే చాలా మంది స్టూడెంట్స్ మీరు అన్నట్టుగా ఇక్కడి నుంచి తెలుగు రాష్ట్రాల నుంచి అక్కడికి వచ్చే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది, వచ్చే ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. సో ఇప్పుడు ఉన్న పరిస్థితి ఏంటి, ఫ్యూచర్లో వాళ్ళు ఎదుర్కోవాల్సిన ఇబ్బందులు ఏంటి అంటే కనుక ఏమంటారు? ఇప్పుడు వాళ్ళకి కుషన్ పీరియడ్ ఉందండి. ప్రస్తుతానికి ఏంటంటే వాళ్ళకి ఒకసారి వీసా వస్తే 5 years వరకు ఉంటుంది. సో దాని తర్వాత మన కంట్రీ లోపల అంటే మాక్సిమం మనకి కంఫర్టబుల్ టైం అన్నట్టు 5 years ఈజ్ అ వెరీ గుడ్ టైం. 2 yearsలలో 2 yearsలో చేసుకున్న వాళ్ళు 2 yearsలో చేసుకుంటారు, తర్వాత సపోజ్ 3 yearsలో చేసుకోవచ్చు. ఎడ్యుకేషన్ టైం, సో యూ హ్యావ్ ఫ్లెక్సిబిలిటీ ఆఫ్ యువర్ ఎడ్యుకేషన్. వేరాస్ ఇఫ్ యూ రిస్ట్రిక్ట్ ఆర్ లిమిట్, అంటే లిమిట్ చేయడం వల్ల ఏమవుతుంది, మ్యాండేటరీగా ఆ టైంలోనే వాళ్ళు మాస్టర్స్ కంప్లీట్ చేయాలి, తర్వాత బ్రేక్లు ఉండవు, తర్వాత ఆ టైంలో వాళ్ళ పెర్ఫార్మెన్స్ బాగాలేకపోతే వాళ్ళని డిమోట్ చేస్తారు. సో దానివల్ల ఏమవుతుంది అంటే వాళ్ళు I-20 క్యాన్సిల్ చేస్తారు, సో దాన్ని సెవిస్ టర్మినేట్ చేస్తారు. సో ఇటువంటి ఇష్యూస్ ఉంటాయి. సో వాళ్ళకి ఇప్పుడు కొత్తగా వచ్చే వాళ్ళకైతే చాలా రిస్ట్రిక్టెడ్ టైం ఉంటుంది అనేది ఒకటి కన్సర్న్. సో ఆల్రెడీ కంట్రీలో ఎగ్జిస్టింగ్ స్టూడెంట్స్ దగ్గరనైతే 5 years వీసా ఉంటుంది కాబట్టి ఉన్న వీసాని క్యాన్సిల్ చేయరు, కానీ కొత్త వీసా ఇష్యూయన్స్ లో మాత్రం ఇబ్బంది ఉంటుంది. అంటే ఫ్యూచర్ గా వచ్చే స్టూడెంట్స్ కి ఇది బిగ్ కన్సర్న్, ఫ్యూచర్ కి వచ్చే J1 రీసెర్చర్స్ కి ఇది బిగ్ కన్సర్న్. బట్ వేరాజ్ ఇప్పుడు రీసెర్చ్ కూడా ఎలా ఉంటుంది, 6 months రీసెర్చ్ ఉండొచ్చు, 1 year ఉండొచ్చు, 3 years ఉండొచ్చు. ఆ స్టిపులేటెడ్ టైం బట్టే వాళ్ళు J1 వీసా ఇస్తారు. దాని మీద కూడా చాలా కండిషన్స్ ఉంటాయి. సో ఈ అన్నిటిని కూడా చాలా డైనమిక్ గా చేంజ్ కావడానికి ఆస్కారం ఉంది. అంటే ఇప్పటి వరకు ఉన్న చారిత్రకంగా ఏదైతే ఇమిగ్రేషన్ లాలో ఉన్న లూప్ హోల్స్ ఉన్నాయో వాటిని ఇప్పుడు కరెక్షన్ చేస్తున్న టైం అన్నట్టు. ఎందుకంటే దిస్ ఈజ్ కాల్డ్ ఏజ్ ఓల్డ్ ఇమిగ్రేషన్ సిస్టమ్ అంటారు. ఇక్కడ చాలా ఓల్డ్ గా సిస్టమ్ ఉంది అన్నట్టు, ఇవాళ కొత్తగా మారుతుంది. బట్ లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి ఏమైతుందంటే బికాస్ ఆఫ్ ద డిజిటల్ ఏజ్ లో, డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ లో ఎవ్రీథింగ్ ఈజీ, ట్రాకబిలిటీ ఈజీ అయిపోయింది కదా. సో అందులో బాగా కన్సర్న్స్ ను తర్వాత అడ్రస్ చేసుకోవడానికి, తర్వాత ఏమైనా ఉంటే డిపోర్టేషన్ కూడా చేయడానికి కూడా ఆస్కారం ఉంది. కాబట్టి సో ఎక్కడున్న ట్రాకబిలిటీ ఈజీ అయిపోయింది. సో అందువల్ల మన వాళ్ళకి ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా ఆ స్టిపులేటెడ్ టైంలో కంప్లీట్ చేసుకొని ఓపీటీ, స్టెమ్ ఓపీటీకి వెళ్తే ఇబ్బంది ఏం లేదు, కానీ అందులో ఎక్కడైనా గ్యాప్ వస్తే వాళ్ళందరూ కూడా పాసిబుల్ డిపార్చర్. ఓకే, సో అంటే ఇక్కడి నుంచి అమెరికాకి రావాలనుకున్న విద్యార్థులు ఇప్పుడు ఏం చేయాల్సి ఉంటుంది? కొత్త వీసాలకు సంబంధించి మాట్లాడుకునే సందర్భంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది? అట్ ద సేమ్ టైం ఒకవేళ ఇంప్లిమెంటేషన్కి వెళ్ళిన తర్వాత ఇక అమెరికా ఆప్షన్ని మర్చిపోవాలా? ఎందుకంటే ఇన్ని రిస్ట్రిక్షన్స్ కనిపిస్తున్నాయి కాబట్టి. అమెరికా ఆప్షన్ మర్చిపోవాల్సిన అవసరం లేదు. ఓన్లీ థింగ్ ఏంటంటే ఆ ఫ్రీడమ్, అందులో ఏదైతే ఆ కుషన్ టైం ఉంటుందో అది లూజ్ అవుతారు. కాబట్టి చాలా స్ట్రిక్ట్ గా ఏదైతే 2 సంవత్సరాలకి వాళ్ళు చదువుకోవాలని అనుకుంటున్నారో తప్పకుండా 2 సంవత్సరాల లోపలనే కంప్లీట్ చేసుకునేటట్టు అందులో. ఎందుకంటే అది ఆ 2 year డ్యూరేషన్ మిస్ అయింది అనుకోండి, మళ్ళీ వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. మళ్ళీ వాళ్ళకి ఏంటంటే దే హ్యావ్ టు గో బ్యాక్, ఎందుకంటే వీసా ఎక్స్పైర్ అయిపోతుంది కాబట్టి మళ్ళీ వెళ్ళి వీసా స్టాంపింగ్ చేసుకొని రావాల్సి వస్తుంది. సో ఇందులో కంట్రీలో ఎక్స్టెన్షన్ తీసుకోవాలంటే మళ్ళీ I-20s రావాలి, ఇవన్నీ రావాలి. వాళ్ళకి అదొక పెద్ద ఇబ్బందికరమైన పరిణామం. సో అందువల్ల ఏంటంటే ఆ స్టిపులేటెడ్ టైంలోనే కంప్లీట్ చేసుకునే ఆస్కారం కోసం వాళ్ళు ప్రిపేర్ అయి ఉండాలి. తర్వాత ఓపీటీ, సిపిటీ టైంలో కూడా అంటే యాజ్ ద టైమ్ అడ్వాన్స్ then there will be number of changes can be possible. అంటే ఇప్పుడు వీఆర్ నాట్ రిస్ట్రిక్టింగ్ లిమిట్ ఆఫ్ ఇదే రూల్స్ తోనే ఉంటారని ఏం లేదు. నెక్స్ట్ డౌన్ ద రోడ్ ఇంకో 5 years లోపల ఇంకా చేంజెస్ రావడానికి ఉంటుంది F1 ప్రోగ్రామ్ లో. ఎందుకంటే దిస్ ప్రోగ్రామ్ ఈజ్ నాట్ మెంట్ ఫర్ ఇండియన్స్, ఇట్ మెంట్ ఫర్ గ్లోబ్. సో అంచేత గ్లోబల్లీ ఎక్కడెక్కడైనా ఏదైనా నీడ్స్ ఉంటే దానికి తగ్గట్టు మొన్న ఈ మధ్య మనం చూసాము, మనం వి హ్యాడ్ ఎ సెషన్ ఆన్ దిస్ అవర్ సోషల్ మీడియా పబ్లిక్.
Exactly. ఇప్పుడు ఎవరైతే సోషల్ మీడియా అకౌంట్లు ఉన్నాయో ఒకప్పుడు పట్టించుకోలేదు. ఇవాళ ఏం చేస్తున్నారు, ప్రతి స్టూడెంట్ వాళ్ళ సోషల్ మీడియా అకౌంట్ని ఎంతమంది ప్రైవేట్ లో పెట్టుకోవచ్చు, ఏదైనా చేయొచ్చు. కానీ 100% ఇప్పుడు పబ్లిక్ లో పెట్టాలి, గవర్నమెంట్ కి దాన్ని డిస్క్లోజ్ చేయాలి. ఒకప్పుడు మన సోషల్ మీడియా అకౌంట్ అని ఎవరికి చెప్పకపోయేవాళ్ళం. కానీ ఇప్పుడు ఏంటి, 100% ఇఫ్ యూ వాంట్ టు కమ్ టు యునైటెడ్ స్టేట్స్ 100% ఇన్ డిఎస్ 160 ఫామ్ లో తప్పకుండా వాళ్ళు మెన్షన్ చేయాలి. సో అట్లయితే ఎలా అయితే అలా చేంజెస్ వస్తున్నాయి F1 వీసాలో, ఇప్పుడు ఇది డ్యూరేషన్ అనేది కూడా చేంజెస్ వస్తుంది. అంటే ఫ్యూచర్ లో ఓన్లీ పర్పస్ ఆఫ్ ద ఎడ్యుకేషన్ తోనే రావాలి తప్ప దాన్ని మిస్యూజ్ చేయడానికి ఆస్కారం లేకుండా వాళ్ళు ఫుల్ ప్రూఫ్ చేస్తున్నారు ఇప్పుడు. ఓకే, సో అంటే దాని ఫ్రేమ్ వర్క్ లోనే మనం చేయగలిగితే బెటర్. అందులో ఏమన్నా అంటే ఇండివిజువల్ గా ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా కూడా మనం అడ్రస్ చేద్దాము, వాళ్ళ క్వశ్చన్స్ ఆన్సర్ చేయొచ్చు. సో దే కెన్ కాల్ అస్. అంటే మీ ఫోరం రూపకంగా మనం వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నాం ఏంటంటే, ఎవరికైనా ఇంకా మోర్ డీటెయిల్ గా కావాలి, క్వశ్చనర్ కావాలి, వాళ్ళకి ఆలోచన విధానం ఇందులో ఏ రకమైన ముందుకు వెళ్ళాలనుకుంటే దే కెన్ రీచ్ అవుట్ టు ఎనీ టైమ్ అండ్ వీఆర్ దేర్ టు హెల్ప్ దెమ్. Sure. Thank you so much, Vishweshwar Reddy Kalwala, for joining with ఆర్టీవీతో జాయిన్ అంశానికి సంబంధించి మీ ఒపీనియన్ అట్ ద సేమ్ టైం దీనికి సంబంధించి ఆ విశ్లేషణ అందించే ప్రయత్నం చేసినందుకు విసు గారు. సో మొత్తంగా అయితే మాత్రం ఇప్పటి వరకు ఉన్న వాళ్ళకైతే ఎటువంటి ఇబ్బందులు లేవు. బట్ ఫ్యూచర్లో అమెరికాకు వెళ్ళాలనుకుంటే, అమెరికా వెళ్ళాలని కళలు కనేవాళ్ళు మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే కనిపిస్తోంది. భయపడవలసిన అవసరం అయితే అంతగా కనిపించట్లేదు. బట్ యాజ్ ఆఫ్ నౌ ఇది ఇంకా ప్రాథమిక దశలోనే ఉందనుకోవాలి ఒక విధంగా చెప్పాలంటే. కాబట్టి ఇది ఇంకా ప్రాథమిక దశలో ఉంది కాబట్టి దీనికి సంబంధించి ఇంకా తర్జన భర్జన మల్లగుల్లాలు పడుతుంది అక్కడ ప్రభుత్వం కూడా. సో పూర్తిగా కంక్లూషన్కి వచ్చిన తర్వాత కాస్త అప్పుడు జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం, అంటే ఏ పని మీద వెళ్తున్నామో ఆ పనిని పూర్తి చేసుకొని వాళ్ళని తిరిగి పంపించాల్సిందే అనే కోణంలో మాత్రమే ప్రస్తుతం ట్రంప్ ప్రభుత్వం ఆలోచిస్తుందని ఒక మాట వినిపిస్తోంది. కాబట్టి దీని మీద ఇంకా ఎటువంటి డెవలప్మెంట్స్ ఉండబోతున్నాయి అనేది ఆసక్తికరంగా మారింది. మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ చేయండి. షుగర్ పేషెంట్స్ చపాతీ రోటీ కాకుండా సంతృప్తిగా రైస్ కూడా తినవచ్చు. డాక్టర్ రైస్, షుగర్ ఫ్రీ రైస్, డాక్టర్ రైస్, డయాబెటిక్ రైస్, షుగర్ పెన్సల్ బియ్యం, డాక్టర్ రైస్. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతుల్లోకి. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.